Dutch Airlines would like to see. హే హలో మేడం, దాట్స్ మై క్యాబ్. ఏంటి? అది నా క్యాబ్. నో వే. ఇన్ ఎవ్రీ వే ఇట్స్ మై క్యాబ్ ఓన్లీ. సీ చూడు, దట్స్ మై ఫేవరెట్ క్యాబ్. నో. కావాలంటే చెక్ చేసుకో. నా పేరు ఉంటుంది రాహుల్, రూమ్ నెంబర్ 125. చూడు, చెక్ చేయి. లోపల ఉంటుంది చూడు, అదిగో అక్కడ ఉందా, రాహుల్ 125. ఇట్స్ మై క్యాబ్. ఏంటి అప్పుడు అక్కడ ఇక్కడ నువ్వు- నేను వాట్ చెప్పు. ఇక్కడ నువ్వా? నేనే. ఏంటి చెప్పు. థ్యాంక్ యూ. ఎయిర్పోర్ట్కి వస్తూ దారిలో పడేసుకున్నాను. అవును, నువ్వేంటి రోడ్డు మీద పడిపోయినవన్నీ ఏరుకుంటూ ఉంటావా? ఏది ఒకసారి బ్యాగ్ చెప్పి. ఎందుకు? అంటే దారిలో నా కోక్ బాటిల్ పడిపోయింది, నువ్వుగా నేర్చుకున్నావేమోనని డౌట్. ఐఎమ్ ప్రియా. హలో ప్రియా, దిస్ ఇస్ రాహుల్. ప్రియా, యువర్ కాఫీ. థ్యాంక్స్. అంటే ఎగ్జామ్ వంకతో మీ అన్నని కలవడానికి వెళ్తున్నావు. నీకు మీ అన్న అంటే ఎంత ఇష్టమా? చాలా ఇష్టం. దయచేసి అందరూ వినండి. మీరు వెళ్ళాల్సిన ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. మీ అందరికీ ఇక్కడ రిఫ్రెష్మెంట్స్ ఏర్పాటు చేస్తున్నాం. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. యునో గోవా 3 సార్లు. ఏంటి 3 సార్లు వచ్చావా? వద్దామనుకున్నా కానీ రాలేకపోయాను. ఇప్పుడు కూడా 4th టైం అనుకోకుండా గోవాకు వచ్చాను, కానీ చూడలేను. హే ప్రియా, చీర్ అప్. ఈసారి నువ్వు గోవా చూస్తున్నావు. నీ పక్కన ఉంది ఎవరు అనుకుంటున్నావు? ది వన్ అండ్ ఓన్లీ రాహుల్. రాహుల్ రాహుల్. ఏం చేస్తావు? ప్రస్తుతానికి ఫోన్ చేస్తా. హలో రే ఏరాబా, ఎలా ఉన్నారా? ఎత్తవా, ఎలాగున్నావా? మర్చిపోయావా? నాకు తెలుసురా నువ్వు మర్చిపోతావని. రే, ఇంకో 2 గంటల్లో నా పెళ్లిరా. ఫోన్ చేసా, SMS చేసా, మెయిల్ పెట్టా, ఇన్విటేషన్ కార్డు కూడా పంపించా, అయినా మర్చిపోయావు. ఇలాంటి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. హే, ఇవాళ డేట్ ఎంత? 14th ఓ, ఏ మంత్? సెప్టెంబర్. ఇయో కూడా చెప్పాలా? ఏమైంది? ఎత్తవా, మర్చిపోతావురా? నా రే పెళ్లి ఆపరా, మర్చిపోతావా? ఆపు. నేనే రావాల్సింది పోయి నువ్వు వస్తున్నావేంట్రా? రే, పెళ్ళికి ఇన్వైట్ చేయడం కాదు, వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవాలన్న జ్ఞానం ఉండాలి నీకు. బావా, నువ్వు గోవాలో ఉన్నావా? లేదంటే హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్ డైవర్ట్ అయ్యి గోవాలో ఆగాను అనుకుంటున్నావా? థ్యాంక్స్ రా. 10 నిమిషాలు రా, నీ కార్ పంపిస్తాను. త్వరగా పంపు. పెట్టే ఫోన్. ఎగ్జామ్స్ హడావిడిలో వీడి పిలిచి సంగతి మర్చిపోయాను. జయ అంటే చంపేసి ఉంటుంది నన్ను. థ్యాంక్ గాడ్. ఓకే ప్రియా, పద పెళ్ళికి వెళ్దాం. కమాన్. పెళ్ళికా? చూడు, నేను ఖచ్చితంగా పెళ్ళికి వెళ్ళాలి. నువ్వు ఒక్కదానివే ఇక్కడ బోర్ అయిపోతావు. అండ్ ప్రియా, గోవాలో వెడ్డింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఫ్రీ లిక్కర్. అంటే నేను తాగుతాను కాదు, నీకు కావాలంటే అక్కడ ఉంటుందని చెప్తున్నాను అంతే. గోవా చూడాలన్న నీ కోరిక 4వసారి నా వల్ల తీరబోతుంది. అండ్ ఐ ప్రామిస్ యూ అ వండర్ఫుల్ టైమ్ ఇన్ గోవా అండ్ బెస్ట్ బిహేవియర్. ఐ ప్రామిస్ యూ దాట్. రా వెళ్దాం. Trust me. Come on. Come, let's go. ఓకే. Just have fun, okay? मेरी जान, तू आया रे? థ్యాంక్స్ రా. పోరా. ఏమైందిరా?
విష్ యూ వెరీ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ రా. థ్యాంక్స్ రా. బాయ్ రా, వెళ్తున్నా. బావా ఏంట్రా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు? ఏమైందిరా? లేకపోతే ఏంట్రా, నేను నీ పెళ్లిని మర్చిపోయాను. చూడు ప్రియా, మనం ఇంత కష్టపడి వీడి కోసం వీడి పెళ్లికి వస్తే నేను వీడి పెళ్లి మర్చిపోయానంట. హౌ ప్రియా, హౌ కెన్ యు సే దట్ టు మీ? ముझे మాఫ్ కర్ దే రే ప్లీజ్. నీ పెళ్లి మర్చిపోయానన్న ఒక్క మాటతో మొత్తం బూమ్. తప్పైంది బావా, నన్ను క్షమించరా ప్లీజ్. ఐఎమ్ సారీ రా, ప్లీజ్ రా. సరేరా, ఇవాళ నీ పెళ్లి కాబట్టి క్షమించేస్తున్నాను. ఓకే పద పద. థాంక్స్ రా. అక్కర్లేదు, వెళ్ళు 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 వెళ్ళిపో. జై ఆంటీ, హౌ ఆర్ యు? బీన్ సో లాంగ్. కాళ్ళు పట్టుకుంటే సరిపోతుందా? నేను రానేస్తానా? వెళ్ళు వెళ్ళు. ఎక్కడికి వస్తున్నావు? ఆంటీ నన్ను వెళ్ళి పంపుతున్నావా? నేను వచ్చింది వీడి కోసం కాదంటీ, నీ కోసం. ఏ వయసురా, వీడు అసలు మారలేదు కదా. కొంచెం పొడిగాడులే. ఎవర్రా అమ్మాయి? నా వైఫ్ ప్రియా. పెళ్ళైపోయిందా? ఏంటా నువ్వు పెళ్ళెప్పుడు చేసుకున్నావు? అయ్యో ఏంటి హఠాత్తుగా? బాగుండమ్మా. అయ్యో బంగారు కొండలా ఉన్నావు. నా దిష్టి తగిలేటుంది. ఏంట్రా, నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదురా. మీరే కాదంటీ, తను నమ్మలేకపోతుంది. చూడండి, ఇంకా అదే షాక్ లో ఉంది. నాతో మాట చెప్పొచ్చు కదరా నువ్వు. అమ్మ కూడా చెప్పలేదు ఆంటీ. ఆంటీ ఆంటీ నువ్వే ఇలాగే నమ్మపించాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ప్రియా డోంట్ వరీ, ఆంటీ మనకి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఓకేనా? ఓకే ఆంటీ. నాకు ఇప్పుడు అర్థమైంది, అందుకనమాట ఇక్కడికి వచ్చావు నువ్వు. అయ్యో, నీ సంగతి తర్వాత లేదండి. చెప్తాను. ఆంటీ. అయ్యో, ఏంటో నించున్నావు. రా రండి 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 రండి. ఈ జమున ఇట్లా రాహుల్ పెళ్లి ఆంటీ చేసుకున్నా. ఒక్క నిమిషం, రాహుల్తో మాట్లాడు. Zero pack maintain సరే, సరే. చేస్తున్నట్టున్నారు. అదేం లేదు అల్లుడు, కొంచెం డైటింగ్ చేస్తున్నాయి ఈ మధ్యన. అల్లుడు రా. నేను అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎందుకు, ఏమైంది? ఆంటీతో మనకు పెళ్ళయిందని ఎందుకు చెప్పావు? ఉఫ్, అదా, అలా చెప్పడానికి ఒక కారణం ఉంది. నీ కారణాలు నాకు అనవసరం. ఎయిర్పోర్ట్లో ఏం చెప్పావు? బుద్ధిగా ఉంటానని లేదా? ఎయిర్పోర్ట్లో ఇంకోటి కూడా చెప్పాను, నీ గోవాలో వండర్ఫుల్ టైం ఇస్తానన్నాను కదా. దానికి దీనికి ఏంటి సంబంధం? జస్ట్ 10 minutes వెయిట్ చేయి, నీకే తెలుస్తుంది. ఆ తర్వాత తెలియకపోతే నువ్వే ఆంటీ దగ్గరికి వెళ్ళి ఇది అబద్ధం చెప్పేయి, సరేనా? జస్ట్ 10 minutes ప్లీజ్ ప్రియా, జస్ట్ 10 minutes. గివ్ మీ జస్ట్ 10 minutes ప్లీజ్ ప్లీజ్. 10 minutes ఓకే. ఓకే. 9:59, 58, 57, 6. ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. మరేమనుకున్నావురా? హాయ్ అంకిల్స్. ఏంటల్లుడు? ఏంట్రా? మిమ్మల్ని అక్కడ ఎవరో పిలుస్తున్నారు. మమ్మల్ని ఓకే. అదండి. ఆంటీ వాట్ ఎ లవ్లీ సారీ. ఏం చీరది? కంచి పట్టా బెనారస్ సిల్కా? బాగుందా? చాలా బాగుంది ఆంటీ. డైమండ్ నెక్లెస్ సూపర్, ఇట్స్ సో బ్యూటిఫుల్. మీరు ఏమైనా సొంతంగా డిజైన్ చేయించారా? రే 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 మ్యాటర్కి రా. ఏం లేదంటే ఈ పెళ్లిగానే ప్రియ కోసం నేను కూడా చీరలు నగలు చాలా తీసుకున్నాను. కానీ ఏం చేస్తాం, మా లగేజ్ అంతా ఎయిర్పోర్ట్ లో స్టక్ అయిపోయింది. ఇప్పుడేంటి, అందరి ముందు నీ పెళ్ళం అందంగా కనిపించాలి, అంతే కదా? నీ అంత అందంగా. చాలు దొంగ. ప్రియా రెడీ అవుతు గంట్రా. లేదు లేదు పర్లేదా? ఏం చెప్పకు, నా దగ్గర I'm okay, మొహమాట. నిన్నెలా రెడీ చేస్తానో చూడు. రా రా. ఆంటీ ఆంటీ ఒక్క నువ్వేం నిమిషం. మాట్లాడొద్దు. కూర్చో 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 కూర్చో. నా కోడలి కోసం కొన్న డ్రెస్సులు చాలా ఉన్నాయి. ఆంటీ నీకో విషయం చెప్పాలి. నువ్వేం చెప్పక్కర్లేదు. ఒక్క నిమిషం. ఈ పింక్ చాలా ఆంటీ బాగుంది మీకు కదా. విషయం చెప్పాలి. ఇది చూడు, దిస్ ఇస్ సో నైస్. ఆంటీ ఆ ఇడియట్ రాహుల్. నువ్వు చెప్పే తర్వాత వింటాను. ఆంటీ, అది కాదు. అంతకు ముందు నేను మాట చెప్తాను విను. నువ్వు చాలా లక్కీ తెలుసా. రాహుల్ చాలా మంచి కుర్రాడు. నాకు ఆడపిల్ల కనుక ఉండుంటే వాడికే ఇచ్చి పెళ్లి చేసుండేదాన్ని. వాడు చాలా చిలిపి పనులు చేస్తాడు, కానీ ఆ చిలిపితనం వెనక చాలా ప్రేమ ఉంటుంది. వాడిని అర్థం చేసుకున్న వాళ్ళకి అది తెలుస్తుంది. నా కొడుకు ప్రేమ్, రాహుల్ నాకు ఒకేలాగా. నా కోడలికి నగలు కొనడానికి వెళ్ళినప్పుడు రాహుల్ కాబోయే భార్య కూడా నగలు కొన్నాను. ఇదిగో నువ్వు వేసుకో. ఆంటీ అది కాదు. తీసుకో, చూడు చూడు, నీకు నచ్చుతాయి చూడు. ఎలా ఉన్నాయి? ఓ మై గాడ్. నచ్చయ్యా? ఇదిగో ఈ శారీ బాగుందా? అవును, ఇందాకేదో చెప్పాలన్నా, ఏంటిది? అది ఏం లేదా ఆంటీ.
రాహుల్ ఎప్పుడు మీ గురించే చెప్తుంటాడు. జాంటీ ఈస్ బ్యూటిఫుల్, జాంటీ ఈస్ వండర్ఫుల్, గోవాలో జాంటీ ఇంట్లో వచ్చేసామని. He loves me so much. యా యాక్చువల్లీ నాకు ఈరోజు ఢిల్లీలో చాలా ఇంపార్టెంట్ పని ఉంది. కానీ మిమ్మల్ని చూడాలనే స్పెషల్గా వచ్చాను. Oh, sweet. ఇది నీకు చాలా బాగుంటుంది, కట్టుకుంటావా? Pretty. So good on you. అమ్మాయిని చూడు. ఏ అమ్మాయిరా? అదిగోరా, ఆ లేడీస్ మధ్యలో ఉంది చూడు. ఎవర్రా? బా, ఆ మెరూన్ శారీరా. వావ్, షీ ఇస్ బ్యూటిఫుల్. ఫేస్ అదిరిందిరా. ఫేస్ కాదురా, ముందా నడుం చూడు, ఇంకా బాగుంది. ఎలా ఉన్నాను? ఏంటి అందరితో బాగా కలిసిపోయినట్టున్నావు? అవును, మీ వాళ్ళందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నా ఫ్రెండ్గా నిన్ను పరిచయం చేస్తుంటే నీకు ప్లాస్టిక్ కుర్చీ వేసి చేతిలో కూల్ డ్రింక్ పెట్టేవారు. నీకు ఈ స్పెషల్ ఇంపార్టెన్స్ రావాలనే అలా చెప్పాను. దాట్ ఈస్ రాహుల్. హలో, ఇదంతా నీ క్రెడిట్ అనుకుంటున్నావా? యా, నీ అబద్ధానికి నాకు కొంచెం ఇంపార్టెన్స్ మాత్రమే ఇచ్చారు. నా అబద్ధానికి నన్ను మహారాణిలా చూసుకున్నారు. చా, ఏం చెప్పావు? నువ్వు పెళ్ళైందని మాత్రమే చెప్పావు కదా. నేను 3 months ప్రెగ్నెంట్ అని కూడా చెప్పాను. నువ్వు మామూలు దానివి కాదు. నైస్ బ్యాంగిల్స్. జయ ఆంటీ స్పెషల్గా నాకు ఇచ్చింది. అవునా? నీకో విషయం తెలుసా? హ్మ్? జయ ఆంటీ ఈ గాజులు నీ కాబోయే భార్య కోసం కొనిపెట్టిందంట. ఓ అలాగా, అయితే ఇచ్చేయి. నా గాజు నాకు ఇచ్చేయి. నీ గాజులా? హలో, అవి జయాంటి నువ్వు నా భార్య అనుకుని ఇచ్చింది. నాకు కాబోయే భార్యకి నేనే స్వయంగా తొడగాలి. ఇచ్చేయి, ఇచ్చేయి. ఓబే, ఇస్తావా లేదా? ముందు చెయ్యి. ఇవ్వు, లే ఇవ్వు. ఏ జయాంటీకి నేను చాలా బాగా నచ్చానని ఇచ్చారు. కావాలంటే నీ పెళ్ళం కోసం కొత్తది కొనివ్వమని జయాంటీని అడుగు. సరేలే. రాహుల్, వింటున్నావా? వేవ్స్. బీచ్కి వెళ్తాం పదా. బీచ్ కా? ఈ టైంలో బీచ్కి ఏంటి ప్రియా? ఇట్స్ సో లేట్. చూడు, ఇట్స్ 12:30. రాహుల్, గోవాకొచ్చి నేను వెళ్తున్నా, నువ్వు వస్తావా లేదా? ప్రియా, నా మాట విను. విల్ గో టుమారో. ఇట్స్ రైట్ హియర్ రాహుల్, పక్కనే ఉంది. అల్లుడు, Please let's- సరే. ఏంటి ప్రోగ్రామ్? ఏం లేదు అంకుల్, బీచ్కి వెళ్ళొస్తాం. పద పద పద. ప్రియా, మీ ఆయన ఎప్పుడు నీతోనే ఉంటాడు కదమ్మా. ఇలా ఒక్కరోజు వదిలే, చిన్న పార్టీ ఉంది. అల్లుడు, గోవా స్పెషల్ ఫెన్నీ. కమాన్ రా, నువ్వు రా. Come on. Come, ప్రియా. ప్రియా రా. రా, ప్రియా, అల్లుడు. ప్రియా, బీచ్కి వెళ్ళొద్దు. ఆవిడ ఎక్కడికి వెళ్ళదయ్యా, నువ్వు వచ్చే. ప్రియా. నువ్వు రా.
మధ్యలో తప్పిపోయింది, లేదంటే ఎవరికో ఒకరికి సీరియస్ అయ్యేది. యు రోగ్